పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తనయుడు రాజారెడ్డి ప్రియా అట్లూరి వివాహం రాజస్థాన్లోని జోధ్పూర్లో ఘనంగా జరిగింది. రాజారెడ్డి ప్రియా పెళ్లి వేడుక హిందూ క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం వేర్వేరుగా నిర్వహించారు. ఇరు కుటుంబ సభ్యులు సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. గత 3 రోజులుగా రాజారెడ్డి పెళ్లికి సంబంధించిన వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిశ్చితార్థానికి వెళ్లిన సీఎం జగన్ పెళ్లికి వెళ్తాడా అని చాలామంది ప్రశ్నించుకున్నారు. కానీ జగన్ వెళ్ళలేదు. దీనికి కారణాలు లేకపోలేదు. జగన్ రాజకీయ షెడ్యూల్లో బిజీగా గడుపుతున్నారు. క్షణం ఖాళీ లేకుండా ఉంటున్నారు. ఒకవైపు సీట్లు మారుస్తూ కేటాయిస్తూ మరోవైపు సభలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ మేనల్లుడు పెళ్లికి రాలేనని తల్లి విజయమ్మకు చెప్పారంట సీఎం జగన్. ఎందుకంటే ఎన్నికల సమయంలో క్షణం ఖాళీగా లేదు. ఈ టైంలో నేను అంత దూరం రాలేను అని అన్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ షెడ్యూల్ కూడా బిజీగా ఉంది. ఇక్కడ ఏంటంటే మేనల్లుడు పెళ్లికి వెళ్ళకపోయినా రాజారెడ్డికి మంచి బహుమతి పంపినట్లు తెలుస్తోంది. అతి ఖరీదైన కోట్లు విలువ చేసే గిఫ్ట్ మేనల్లుడికి ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే సీఎం జగన్ ప్రత్యేకంగా వాళ్ళని కలిసి ఆశీర్వదించాలని కూడా చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సీఎం జగన్ వరుస భేటీలతో మొత్తం సభ దద్దరిల్లేలా చేస్తున్నారు. రాప్తాడు సిద్ధం సభ మాత్రం రాష్ట్ర చరిత్రలోనే పెద్ద సభ అని చెప్పొచ్చు. ఇక సీఎం జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారు అనుకుంటే ఎస్ అని, లేదంటే నో అని కామెంట్ చేయండి.